మీరు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు తరతరాలుగా. దాన్ని ఒక్కరు కూడా ప్రశ్నిస్తలేరు. మీ దోపిడీ నిరాఘంటగా జరుగుతున్నది. ఇక రెండో విషయం, ఇవాళ ఎఫ్ఐఆర్ మీరు చూస్తే ఎఫ్ఐఆర్ ఎంతవరకు ఆ తల్లి మాట్లాడుతుంటే ఎఫ్ఐఆర్ చదివిన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది మందకల్ ఎస్ఐ. అసలు ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఇష్యూ చేయాలి? మందకల్ ఎస్ఐ మీద కేసు పెట్టాలి. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక బిడ్డ ఎఫ్ఐఆర్ లేకుండా, ఒక అమ్మాయిని మహిళా పోలీసులు లేకుండా ఘోరంగా ఎవడో దుర్మార్గుడు మా ఇంట్లో 2 తులాల బంగారం పోయిందని ఒక మాట చెప్పినందుకే నువ్వు ఇక్కడ హింసించినావు. మొట్టమొదట నీ మీద సెక్షన్ 107 BNS కింద నీ మీద కేసు పెట్టాలి. బండ్ల రాజశేఖర్ రెడ్డి మీద పెట్టాలి. మేమంది ఇంతమంది ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల నాయకులు, నాగంతోటి వెంకటరాము గానీ, లేకపోతే విజయ్ కుమార్ గానీ, ఇక్కడ ఉన్న BRS నాయకులు, ఇంకా రకరకాల వ్యక్తులు అందరూ కూడా ప్రజాస్వామిక వాదులు పోరాటం చేస్తే ఎట్టకేలకు బండ్ల రాజశేఖర్ రెడ్డి ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడ ఉన్నది? ఎఫ్ఐఆర్ కాపీలో మీరు చూడండి మిత్రులారా, ఎఫ్ఐఆర్ కాపీలో సెక్షన్ 146, 75, 79 జూనియర్ జస్టిస్ యాక్ట్ 146 పెట్టిన మొదటి రోజే బండ్ల రాజశేఖర్ రెడ్డి మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు? మొదటి రోజే తెలుసు ఆమె చావుకు కారకుడు ఈ దుర్మార్గుడు అని తెలుసు. వాడు కారకుడు కాకపోతే కర్నూలు హాస్పిటల్లో ఆ బండ్ల చంద్రశేఖర్ రెడ్డి రైట్ హ్యాండ్ ఎందుకు కూర్చుంటాడు? వాళ్ళకి తెలుసు మేము తప్పు చేసినామని. ఈ అమ్మాయికి చావుకు కారకుడు మేమేం తెలుసు? మరి మొదటి రోజే ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు ఉండాలి కదా. ఒకవేళ మనం అందరం పోరాడకపోయింటుంటే బండ్ల రాజశేఖర్ రెడ్డి అనేటోడు బాజాబ్తా మంచిగా రోడ్ల మీద తిరిగేవాడు. ఈ రోజు మనం అందరం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎట్టకేలకు 107 పెట్టిండ్రు. కానీ మిత్రులారా, దీంట్లో బండ్ల రాజశేఖర్ రెడ్డి ఎంత నేరస్తుడు, మందకల్ ఎస్ఐ కూడా అంతే నేరస్తుడు. మరి మందకల్ ఎస్ఐ మీద కేసు పెట్టాలన్నా వద్దా? బరాబర్ పెట్టాలి మిత్రులారా. ఎందుకంటే మనం ఒకవేళ బండ్ల రాజశేఖర్ రెడ్డి మీదనో, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి మీదనో, ఇంకెవరి మీదనో మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారా వాళ్ళు? అసలే పెట్టారు. పేదోళ్ళు కాబట్టి, వీళ్ళకి ఎవరు వాయిస్ లేదు కాబట్టి, వీళ్ళ గురించి ఎవరు అడగారు కాబట్టి తీసుకొచ్చి పెట్టారు. తర్వాత రెండవది పోస్ట్ మార్టం. ఆదిలాబాద్ పోస్ట్ మార్టం చేశారు. ఎక్కడ పోయింది పోస్ట్ మార్టం రిపోర్టు? మూడవది ఎక్కడెక్కడో కేసులు పెట్టి, అక్రమంగా కేసులు పెట్టి సీనన్న వాళ్ళ తమ్ముడితో పొద్దున జైల్లో మాట్లాడినాం. నాకైతే గుండె విండినట్టు అయింది. 2018లో ఉండే ఎఫ్ఐఆర్ లో ఏమున్నదో ఆ ఎఫ్ఐఆర్ ను కాపీ చేసి పేస్ట్ చేసి మళ్ళా 2024లో